40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా వాసన్ ఐ బ్యాంక్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వారు సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద గల వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో సోమవారం నాడు నేత్రదాన అవగాహన ర్యాలీని నిర్వహించారు. వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం మాట్లాడుతూ నేత్రదానం వల్ల ఎటువంటి అందహీనత ఏర్పడదని ఆందోళనకు గురికావద్దన్నారు. నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ ని ప్రతి సంవత్సరము ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తామన్నారు. నేత్రదానం ప్రాముఖ్యతను తెలియజేస్తూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వాసన్ ఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ మూఢనమ్మకాలు, అపోహల కారణంగా మన దేశంలో నేత్రదానాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. వాసన్ ఐ కేర్ మేనేజ్మెంట్ డాక్టర్ వికాస్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ సురభి, డాక్టర్ ఇర్షద్, డాక్టర్ నేహా, డాక్టర్ ఇంద్ర, మేనేజర్ అరవింద్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Good afternoon, everyone. So today is National Eye Donation Day, last day of the National Eye Donation Fortnight. So corneal blindness is usually prevented in our country, and the cornea which is being collected now because of the lamella procedures. So one cornea is being utilized for 2 to 3 patients. So ఫుల్ థిక్నెస్ ట్రాన్స్ప్లాంట్స్ చాలా వరకు తగ్గిపోతున్నాయి, అండ్ ఓన్లీ లేయర్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం. దీనివల్ల యాక్సెప్టెన్స్ రేట్ కూడా పెరుగుతుంది, రిజెక్షన్ రేట్స్ తగ్గిపోతున్నాయి. సో క్రియేటింగ్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇట్ కెన్ రెస్టోర్ బ్యాక్ ది విజన్. సో సింగిల్ కార్నియా వల్ల యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది కార్నియా చేంజ్ చేయొచ్చు, ఓన్లీ వెనకాల లేయర్ చేంజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ క్యాటరాక్ట్ చేసిన తర్వాత నల్లగుడు పాడైపోయింది, కంటికి చీమ్ పట్టింది, కెరటోకోనస్, అండ్ కన్నుకి దెబ్బ తాకింది, కార్నియా అంతా డ్యామేజ్ అయిపోయింది, కార్నియాలకు ఏమైనా మచ్చ ఉంది. ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ని బై ది హెల్ప్ ఆఫ్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ వీ కెన్ రెస్టోర్ బ్యాక్ ది విజన్, అండ్ ద సక్సెస్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్. సో దిస్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ ది ఐ డొనేషన్. థ్యాంక్ యూ. Awareness for donating the eyes is very important, especially when there's so much of social stigma regarding not coming forward and donating the eyes. I think everybody should take the efforts. Everyone should be aware that donating the eyes is a very important and very helpful thing for others.